ఒక చిన్న ఉపమానాన్ని మాట్లాడిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేసిండ్రు, ఎందుకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ కావచ్చు, రాజ్యాంగాన్ని మారుస్తాం, రాజ్యాంగంలో సవరణలు చేస్తాం, రాజ్యాంగం మార్చడం వల్ల మాత్రమే ఈ దేశంలో సమానత్వం వస్తుంది, రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ దేశంలో 6457 కులాలు నిర్మాణమైనాయని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి మూర్ఖులందరికీ ఈ వేదిక ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు కూడా దయచేసి చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ వినకుండా నేను మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ చెవులో నుంచి మీ మనసులోకి మీ మెదడులోకి భద్రపరుచుకొని మిగతా ఏ సమాజం అయితే రాజ్యాంగం గురించి అవమానకరంగా మాట్లాడుతుందో ఆ అజ్ఞానులకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై కూడా ఉన్నది. దయచేసి వినండి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో 193 దేశాలు ఈ విశ్వమండలం మీద రకరకాల మతాలన్నీ కూడా ఒకనాడు చంద్రుడి మీద హిందువులందరూ అక్కడ స్వర్గం ఉందని, ముస్లింలందరూ అక్కడ జన్నత్ ఉందని, క్రైస్తవులందరూ కూడా అక్కడ దేవుడి యొక్క పరలోకం ఉందని, జురాస్ట్రియన్ మతం వాళ్ళు ఇంకా రకరకాల మతం వాళ్ళు వాళ్ళ దేవుడు అక్కడ కొలువై నిలయమై ఉన్నాడని చెప్పేసి అనుకునే వాళ్ళు. అది వేలాది సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ప్రచారంలో ఉన్నది. అయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక యోగగామి చంద్రుడి మీదకి పోయిన తర్వాత ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి చంద్రుడి మీద దిగిన వ్యక్తి పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన దిగిన తర్వాత ఏమన్నాడంటే, ఒరే నీ అమ్మాయిడ దేవుడు ఉండడం లేదో కానీ మొత్తం బూడిదే ఉన్నదిరా, ఇది భూమి కంటే కూడా నిరుపయోగమైనటువంటిది అని చెప్పిండు. అంటే ఎవరో ఒక సాహసి తన ప్రాణత్యాగానికి ఒడిగట్టి సైన్స్ను నమ్ముకొని చంద్రుడి మీదకి పోయి చెప్పేంత వరకు చంద్రుడి మీద జీవం లేదనేటువంటి విషయం తెలిసిందా? తెలియలేదు. ఒకరు పోయి చెప్తేనే కదా తెలిసింది. మరి ఈ రోజు భారత రాజ్యాంగం ముఖం చూడని గాడిద కొడుకులు కూడా రాజ్యాంగం మార్చాలి, రాజ్యాంగంలో ఏం లేదంటున్నారు. వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలంటే, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజయుడిగా మీ అన్నదమ్ముడిగా ఒక 4-5 మాటలు చెప్తా, వాటిని మీ మనసులో భద్రపరచుకొని మిగతా వాళ్ళకి మీరు చెప్పండి. చెప్తారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని మొదలు పెట్టినప్పుడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఏమన్నాడు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఐఎమ్ భీమ్రావ్ అంబేద్కర్ అని అనలే, భారత ప్రజలమైన మేము అన్నాడు. ఏమన్నాడు? భారత ప్రజలమైన మేము అన్నాడు. ఈ ఒక్క మాట బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్ప దేశభక్తుడు ఈ భూమి మీద లేదని చెప్పడానికి. అంటే రాజ్యాంగాన్ని అన్ని రోజులు శ్రమించే ఆయన యొక్క ఆరోగ్యాన్ని కూడా తులప్రాయంగా పక్కన పెట్టి ఈ దేశం యొక్క భవిష్యత్తును నిర్మాణం చేసిన అంబేద్కర్ గారు తన పేరు చెప్పుకోలే. ఏమని స్టార్ట్ చేసిండు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు. భారత ప్రజలమైన మేము అన్నాడు. ఇది చదవరు గాడిద కొడుకులు, దానికంటే ముందే మాట్లాడతారు. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పిండు, నేను దళితునని అంబేద్కర్ గారు చెప్పలే, నేను మాలోనని అంబేద్కర్ గారు చెప్పలే, నేను మాదిగోనని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పలే. ఈ దేశంలో ఉన్నటువంటి కులవాదులు అంబేద్కర్ పలానా కులానికి చెందినవాడు అన్నారు తప్ప అంబేద్కర్ గారు ఏమన్నారు తెలుసా? ఐఎమ్ ఫస్ట్ ఇండియన్, ఐఎమ్ లాస్ట్ ఇండియన్ అన్నాడు. నేను మొదట భారతీయునే, చివరిగా కూడా భారతీయుని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ 2 మాటలతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2017లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పంతులందరూ కలిసి ఏమన్నారు తెలుసా? అంబేద్కర్ గారు మా ఇంటి అల్లుడు అన్నారు. ఏమన్నారు? అంబేద్కర్ గారు మా ఇంటి అల్లుడు అన్నారు. మరి ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుడు అంటారేది? యావత్ బ్రాహ్మణ సమాజమే అంబేద్కర్ గారు సెకండ్ భార్య అయినటువంటి సబితా కబీరు అంబేద్కర్ గారు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? అంబేద్కర్ మా ఇంటి అల్లుడు అంటున్నారు బ్రాహ్మణోళ్ళు. మరి ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దళితుడు అని అనొచ్చురా? వాళ్ళే అంటున్నారు కదా మా ఇంటి అల్లుడు అని. ఇకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగం ఈ దేశంలో భారత ప్రజలకు ఏం చేసింది, ఏ వర్గాలకు చేసింది, ఏ కులాలకు చేసింది అనే విషయాన్ని ఈ సమాజానికి మనం చెప్పగలిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఔన్నత్యము, త్యాగము, గొప్పతనము ఈ సమాజానికి కులంకషంగా అర్థమవుతుంది. నేను అంటానేమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికంటే ముందు
అవకాశాలన్నీ రిజర్వేషన్ కల్పించింది సద్బ్రాహ్మణులకే. ఎవరికి? సద్బ్రాహ్మణులకే. మీకు ఒక ఉపమానాన్ని చెప్పిన తర్వాత నేను రాజ్యాంగంలోకి వెళ్తా. ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరండి? పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు. ఆయన ఏ కులానికి చెందిన వ్యక్తి? ఒక సద్బ్రాహ్మణుడు. బ్రాహ్మణులలో సద్బ్రాహ్మణులను ఎందుకు అంటున్నానంటే, బ్రాహ్మణులలో కూడా ప్లస్ మైనస్ -1+ ఉంటాయి. దాంట్లో కాశ్మీర్ పండిట్లని, ఏమని? కాశ్మీర్ పండిట్లని అద్భుతమైనటువంటి బ్రాహ్మణులుగా వాళ్ళు చెప్తారు. అయితే ఈ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మతం యొక్క డిఫరెన్స్ మీకు చెప్తా చూడండి. ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా, జాగ్రత్తగా వినాలి, స్టేజ్ పైన స్టేజ్ కింద చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ దేశం యొక్క పర్యటనలో భాగంగా, ఏ దేశం యొక్క పర్యటనలో భాగంగా? భారతదేశం యొక్క పర్యటనలో భాగంగా పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతుంది. వాటర్ బాటిల్ తీసుకురండి. ఎక్కడికి పోతుంది? పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతుంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనగానే మీరు అందరూ వెల్కమ్ చెప్పడం కోసం కండువా తీసుకోనా, పూలదండ తీసుకోనా, శాలువా తీసుకోనా పోతారా? పోరా. సార్కి వామ్ వెల్కమ్ చెప్పడం కోసం, ఎందుకంటే మన కార్యక్రమానికి వచ్చింది సార్ అని చెప్పేసి గౌరవిస్తామా, గౌరవించమా? అట్లాగే పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం వస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్. అరే మేడం వస్తుందని చెప్పేసి అక్కడ ఆ పూజారులందరూ కూడా తండోపతండాలుగా వస్తుంటారు. మేడం ఇక్కడే ముఖద్వారం దగ్గర ఆగిపోతుంది. ఆమె ఏమనుకుంటారంటే, వాళ్ళందరూ నాకు వామ్ వెల్కమ్ చెప్పడం కోసం వస్తున్నారు కావచ్చు అని. షీ వాస్ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ వాళ్ళందరూ అక్కడే ఆగి ఇందిరాగాంధీ గారిని ఇక్కడే ఆపి, దాంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధా పండితుడు ఒక కట్ట తీసుకొని వచ్చి అక్కడ ఒక గీత గీస్తాడు. ఇట్లా గీత గీసి ఏమంటాడంటే, ఇందిరా, ఏమంటున్నాడు? ఇందిరా, నువ్వు మోతీలాల్ నెహ్రూ మన్మరాలు అయినా, నువ్వు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు అయినా, నువ్వు కాశ్మీర్ బ్రాహ్మణు అయినా, నువ్వు మా బ్రాహ్మణ కులాన్ని మా కులంలో పుట్టినప్పటికీ నువ్వు ఒక విధవరాలివి, నువ్వు ఒక భర్త లేని స్త్రీవి. తెలంగాణ భాషలో చెప్పాలంటే నువ్వు ఒక ముండవి. నిన్ను గుడిలోకి మేము రానివ్వము, మా ధర్మశాస్త్రాలు నిన్ను గుడిలోకి నిషేధించే అని చెప్పిండ్రు. అయ్యా, మరి ఈ గుడిలోకి రావద్దన్నది ఒక మాలలమ్మనా, మాదిగోళ్ళమ్మనా, సాకలోళ్ళమ్మనా, రెడ్డోళ్ళమ్మనా, కాపాలమ్మనా, గౌళ్ళమ్మనా, యాదవులమ్మనా, కుమ్మరోళ్ళమ్మనా? ఎవరిని రావద్దంటున్నారు? సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని, సాక్షాత్తు ప్రధానమంత్రి గారి కూతురు గారిని, సాక్షాత్తు ఒక కాశ్మీర్ పండిట్ అనేటువంటి ఇందిరాగాంధీ గారిని. ఈ దేశంలో ఉన్నటువంటి మతఛాందసవాదులు కేవలం ఒక ముండరాలు అనేటువంటి కారణాన్ని చెప్పి గుళ్ళోకి రానియకపోతే, నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఆ విధవరాన్ని పార్లమెంట్ లోకి రానిచ్చింది. అదే విధవరాన్ని దేశానికి మహారాణిని చేసింది. దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిట్వీన్ ఆల్ హోలీ బుక్స్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓన్లీ హిందూ ట్రెడిషన్. ఈ దేశంలో ఎవరు చదవకుండానే భగవద్గీత, ఖురాన్, బైబుల్ అన్ని సేమ్ అంటారు. చదవాలి. ఏడన్నా ముస్లిం వాళ్ళు గుళ్ళు గోపురాలు మనలా కట్టుకొని ముఖంగా చూసిండ్రా? మసీదులు ఎప్పుడైనా ఏదైనా ఫోటోని చూసిండ్రా? ఇవన్నీ ఇట్లా మాట్లాడితే రంజల్ రాయేష్ ముస్లిం వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఉన్నది మాట్లాడకపోతే ఎట్టారా పోయి? ఏదైనా మసీదుల విగ్రహం కనబడ్డదా? ఏదైనా ఫోటో ఉన్నదా? ఏమంటారు? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అంటాడు. ఈడ కాదు ఆడ కాదు ఏదైనా నమాజ్ చేసుకుంటాడు. ఆయన దృష్టిలో ఈ సర్వ సృష్టికర్త ఒక్కడే, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు అన్ని జాగాలలో ఉంటారు అని చెప్పంటారు. కానీ మన హిందూ మత గ్రంథాల్లో కూడా ఒక సందర్భం అంటారు, ఇందు గలనందు లేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందే గలని. ఏమని? ఇందు గలనందు లేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందే గలని అంటాడు. మళ్ళా 2 సెకండ్లు అయినాక కలడు కలడను వాడు కలడో లేడో, కలడన్న మాట కళ్ళ ఏమోట. అంటే నేను ఎందుకు ఇది ఎంత మాట్లాడుతున్నా అంటే, ఈ మత గ్రంథాలకి కూడా ఈ దేశంలో ఫ్రీడమ్ ఇచ్చింది భారత రాజ్యాంగమే. ఈ మాట అంటే అవతలవాడికి మండుతుంది కానీ ఇదే నిజము.